హలో ఫ్రెండ్స్, నేను మీ గీతాంజలి. ఈరోజు కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి స్నాక్స్ చేసుకున్నాము. బ్రెడ్ గోబీ చేసుకున్నాం అన్నమాట. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ఒక ఉల్లిగడ్డ సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జారీలో పచ్చిమిర్చి, టమాటో, జీలకర్ర, సాల్ట్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో 6 లేదా 10 బ్రెడ్ ముక్కలు తీసుకొని సన్నగా చించి వేసుకోవాలి. మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. మేమైతే ఒక 10 బ్రెడ్ ముక్కలు అయితే వేసుకున్నాము. సో ఇలా సన్నగా చించి వేసుకున్న తర్వాత దీంట్లో మనము ఉల్లిగడ్డ సన్నగా తరుక్కున్నది ఇందులో వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ తగినంత పసుపు వేసుకోవాలి. దీంట్లో తగినంత జీలకర్ర కూడా వేసుకోవాలి. దీంట్లో తగినంత మిరియాల పొడి వేసుకోవాలి. దీంట్లో గరం మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ తగినంత ధనియాల పొడి వేసుకోవాలి. నెక్స్ట్ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నది ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు కరివేపాకు, కొత్తిమీర పిండిలో తగినంత వేసుకోవాలి. ఆ పిండిని సన్నగా బాల్స్ చేసుకోవాలన్నమాట. లడ్డులాగా చేసుకొని వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలి. బాగా డీప్ ఫ్రై చేశాక ఇలా వస్తాయి. సో బ్రెడ్ గోబీ రెడీ.